రెండు శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలన్న ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిడవిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. ఈరోజు దేశంలోనే గొప్ప చర్చుగా మన మెదక్ చర్చు కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్, అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో, వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము, అనుబంధం ఉన్నది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని